చాలా పేదరికంలో ఉన్నందువల్ల హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. Doctor told me that I would only live 6 months. నేను 6 నెలలు మాత్రమే జీవిస్తానని డాక్టర్స్ చెప్పారు. I was desperate. నేను చాలా I wanted to live. నిరాశ నిస్పృహలో ఉన్నాను. There were no way. ఇక నేను జీవించే పరిస్థితిలో లేదు, వేరొక మార్గం లేదు. No medicine could help me. ఏ వైద్యుడు ఏ యొక్క ఔషధం కూడా నాకు సహాయం చేసే పరిస్థితిలో లేదు. I was vomiting blood every day. ప్రతి రోజు కూడా రక్తాన్ని నేను వామిట్ చేసుకుంటున్నాను. To me, the living is impossibility thing. నేను ఇక జీవించడం అనేది అసాధ్యమైన పరిస్థితి. I had no hope to live. నాకు ఇక జీవించే ఆశ నిరీక్షణ లేదు. I was full of fear of death. నేను చాలా మరణమును గుచ్చిన భయముతో నింపబడి ఉన్నాను. I was groaning and suffering every moment. ప్రతి ఉదయము కూడా భయంకరమైన శ్రమ నేను అనుభవిస్తున్నాను. Then one day something good happened to me. ఒక రోజు నాకు ఒక మంచి జరిగింది. Some lady brought me the Jesus Christ. ఒక సహోదరి యేసు ప్రభు నాకు పరిచయం చేసింది. She told me about the living Jesus, not the religious Jesus. మత సంబంధమైన యేసు కాకుండా సజీవుడైన యేసును ఆమె నాకు పరిచయం చేసింది. And she gave me her Bible. ఆమె తన బైబిల్ నాకు ఇచ్చింది. I read Matthew, Mark, Luke, John and the Gospel of Jesus Christ. మత్తయి, మార్కు, లూకా, యోహాను యేసు ప్రభు యొక్క చరిత్ర ఉన్న గ్రంథాలు చదివాను. There I found out that Jesus Christ was physician. యేసు క్రీస్తే వైద్యుడని నేను తెలుసుకున్నాను. Gospel of Jesus Christ is gospel of healing. అది ఆ యొక్క యేసు ప్రభు యొక్క సువార్తలో స్వస్థత సువార్త నేను తెలుసుకున్నాను. I found out that the foundation of kingdom of God was healing. దేవుని యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క పునాది అది స్వస్థత నేను తెలుసుకున్నాను. Wherever Jesus Christ went, he healed. కనుక యేసు ప్రభు స్వస్థపరిచేవాడని He commanded his disciples to go and heal the sick and cast out devils. ఆయన శిష్యులు కూడా వెళ్లి దయ్యములను వెళ్ళగొట్టి రోగములను బాగు చేయాలని ప్రభు వారికి ఆజ్ఞాపించాడు. And Jesus Christ said that he was same yesterday, today and forever. అందుచేత యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. I had never been to church up until that time. ఆ దినం వరకు కూడా ఎన్నడూ కూడా ఒక క్రైస్తవ సంఘానికి వెళ్ళలేదు. I had never heard any sermon at all. ఎన్నడూ ఏ ప్రసంగం వినలేదు. But I found Jesus by reading the Bible. అయితే బైబిల్ గ్రంథాన్ని నేను చదవడం ద్వారా యేసు ప్రభువుని గురించి తెలుసుకున్నాను. And I knelt down before Jesus and I accepted him as my savior and healer. కనుక యేసు ప్రభు నా రక్షకునిగా నన్ను స్వస్థపరిచే దేవునిగా నేను స్థిరపరచుకున్నాను. One evening while I was sleeping, someone came in my room. ఒకరోజు సాయంత్రం నేను నిద్రిస్తున్న సమయంలో ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చారు. When I opened the door, నేను తలుపు తెరిచినప్పుడు the man who was in white clothes came to near me. తెల్లని వస్త్రాలు వేసుకున్న ఒక వ్యక్తి నన్ను సమీపించాడు. So I asked question, who are you? నువ్వు ఎవరివని నేను అడిగాను. He said, I am Jesus whom you read in the Bible. నువ్వు బైబిల్లో చదువుతున్న యేసును నేనే అని చెప్పాడు. I am not that religion